హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన లైఫ్లో మనం పిల్లలతోటి తరచూ మాట్లాడే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ పిల్లలతోటి ఇంగ్లీష్లో మాట్లాడడానికి అలాగే ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్తావా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్తావా? పిల్లలు కారణం చెప్పకుండా ఏడుస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ వాక్యాన్ని అంటూ ఉంటాం. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో కెన్ యూ టెల్ మీ వై యూఆర్ క్రయింగ్, కెన్ యూ టెల్ మీ వై యూఆర్ క్రయింగ్ అని చెప్తూ ఉంటాము. అంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు చెప్తావా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. టెల్ మీ వై యూఆర్ క్రయింగ్. Did someone hit you? Tell me why you are crying. Did someone hit you? అంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు, ఎవరైనా నిన్ను కొట్టారా? Did someone hit you అంటే ఎవరైనా నిన్ను కొట్టారా అనే అర్థం వస్తుంది. అలాగే how can I know why you are crying without telling me? How can I know why you are crying without telling me? అంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకెలా తెలుస్తుంది నువ్వు చెప్పకపోతే. నువ్వు నాతో చెప్పకపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకెలా తెలుస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. హౌ కెన్ ఐ నో అంటే నాకు ఎలా తెలుస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత నువ్వు కొంచెమే తిను. నువ్వు కొంచెమే తిను. పిల్లలు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఎక్కువ తినేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు అంటూ ఉంటాం నువ్వు కొంచెమే తిను అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ ఈట్ ఎ లిటిల్, యూ ఈట్ ఎ లిటిల్ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. యూ జస్ట్ ఈట్ ఎ లిటిల్ ఐస్ క్రీమ్, యూ జస్ట్ ఈట్ ఎ లిటిల్ ఐస్ క్రీమ్ అంటే నువ్వు ఐస్ క్రీమ్ని కొంచెం మాత్రమే తిను, నువ్వు ఐస్ క్రీమ్ని కొంచెమే తిను అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే ఐస్ క్రీమ్ని ఎక్కువ తినకు, ఐస్ క్రీమ్ని ఎక్కువ తినకు అని చెప్పాలి అనుకుంటే డోంట్ ఈట్ టూ మచ్ ఐస్ క్రీమ్, డోంట్ ఈట్ టూ మచ్ ఐస్ క్రీమ్ అని చెప్తూ ఉంటాము. తరువాత స్విచ్లన్నీ ఎందుకు వేస్తున్నావు, స్విచ్లన్నీ ఎందుకు వేస్తున్నావు, స్విచ్లన్నీ ఎందుకు ఆన్ చేస్తున్నావు ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ఆల్ ద స్విచెస్, వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ఆల్ ద స్విచెస్ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. డోంట్ టర్న్ ఆన్ ఆల్ ద స్విచెస్, డోంట్ టర్న్ ఆన్ ఆల్ ద స్విచెస్ అంటే స్విచ్లన్నీ ఆన్ చేయకు లేదా స్విచ్లన్నీ వేయకు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే వై డోంట్ యూ లిజన్ వ్యాన్ ఐ టెల్ యూ నాట్ టు టర్న్ ఆన్ ఆల్ ద స్విచెస్, వై డోంట్ యూ లిజన్ వెన్ ఐ టెల్ యూ నాట్ టు టర్న్ ఆన్ ఆల్ ద స్విచెస్ అంటే నేను స్విచ్లన్నీ వేయద్దు అని చెప్తే నువ్వు ఎందుకు వినవు, నేను స్విచ్లన్నీ వేయకు అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వినవు అనే అర్థం వస్తూ ఉంటుంది. వై డోంట్ యూ లిజన్ అంటే నువ్వు ఎందుకు వినవు అనే అర్థం వస్తుంది. తర్వాత ముందు నువ్వు కాసేపు పడుకో, ముందు నువ్వు కాసేపు లేదా కొంచెం సేపు పడుకో ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో స్లీప్ ఫర్ ఎ వైల్ ఫస్ట్, స్లీప్ ఫర్ ఎ వైల్ ఫస్ట్ లేదా ఫస్ట్ స్లీప్ ఫర్ ఎ వైల్, ఫస్ట్ స్లీప్ ఫర్ ఎ వైల్ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. గో అండ్ ప్లే ఆఫ్టర్ స్లీపింగ్ ఫర్ ఎ వైల్, గో అండ్ ప్లే ఆఫ్టర్ స్లీపింగ్ ఫర్ ఎ వైల్ అంటే కొంచెం సేపు పడుకున్న తర్వాత వెళ్ళి ఆడుకో. ఆఫ్టర్ స్లీపింగ్ ఫర్ ఎ వైల్ అంటే కొంచెం సేపు పడుకున్న తరువాత అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే ఆఫ్టర్ వేకింగ్ అప్ యూ హ్యావ్ టు గో టు ట్యూషన్, ఆఫ్టర్ వేకింగ్ అప్ యూ హ్యావ్ టు గో టు ట్యూషన్ అంటే లేచిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత నువ్వు ట్యూషన్కి వెళ్ళాలి, నిద్ర లేచిన తర్వాత నువ్వు ట్యూషన్కి వెళ్ళాలి అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఏడవడం తప్ప వేరే పని లేదా, ఏడవడం తప్ప వేరే పనేమీ లేదా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డూ బట్ క్రై, డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డూ బట్ క్రై అని చెప్తూ ఉంటాము. అంటే నీకు ఏడవడం తప్ప వేరే పనేమీ లేదా అనే అర్థం వస్తూ ఉంటుంది. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డూ అంటే నీకు పనేమీ లేదా అనే అర్థం వస్తుంది. అదే వై ఆర్ యూ క్రయింగ్ ఆల్వేస్,
వై ఆర్ యూ క్రయింగ్ ఆల్వేస్ అంటే నువ్వు ఎప్పుడు ఎందుకు ఏడుస్తుంటావు, నువ్వు ఎప్పుడు ఎందుకు ఏడుస్తూ ఉంటావు అనే అర్థం వస్తుంది. దీన్నే మనం మరోలా వై ఆర్ యూ ఆల్వేస్ క్రయింగ్, వై ఆర్ యూ ఆల్వేస్ క్రయింగ్ అని కూడా చెప్తూ ఉంటాము. తర్వాత స్కూల్కి వెళ్ళకుండా నువ్వు ఏం చేస్తావు, స్కూల్కి వెళ్ళకుండా నువ్వు ఏం చేస్తావు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ డూ వితౌట్ గోయింగ్ టు స్కూల్, వాట్ డూ యూ డూ వితౌట్ గోయింగ్ టు స్కూల్ అని చెప్తూ ఉంటాము. వాట్ డూ యూ డూ అంటే నువ్వు ఏం చేస్తావు అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. వాట్ డూ యూ డూ అట్ హోమ్ వితౌట్ గోయింగ్ టు స్కూల్, వాట్ డూ యూ డూ అట్ హోమ్ వితౌట్ గోయింగ్ టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఏం చేస్తావు, నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఏం చేస్తావు అనే అర్థం వస్తుంది. వాట్ డూ యూ డూ అట్ హోమ్ అంటే నువ్వు ఇంట్లో ఏం చేస్తావు, వితౌట్ గోయింగ్ టు స్కూల్ అంటే స్కూల్కి వెళ్ళకుండా అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే వై డూ యూ సే యూ విల్ స్టే అట్ హోమ్, వై డూ యూ సే యూ విల్ స్టే అట్ హోమ్ అంటే నువ్వు ఇంట్లో ఉంటానని ఎందుకంటున్నావు, నువ్వు ఇంట్లో ఉంటాను అని ఎందుకంటున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత నాకు వినపడేలా చదువు, నాకు వినపడేలా చదువు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో రీడ్ యాజ్ ఐ కెన్ హియర్, రీడ్ యాజ్ ఐ కెన్ హియర్ అని చెప్తూ ఉంటాము. అంటే నాకు వినపడేలా చదువు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే రీడ్ అవుట్ లౌడ్ సో ఐ కెన్ హియర్, రీడ్ అవుట్ లౌడ్ సో ఐ కెన్ హియర్ అంటే గట్టిగా చదువు నాకు వినపడుతుంది, గట్టిగా చదువు అప్పుడే నాకు వినపడుతుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అదే ఇఫ్ యూ రీడ్ ఇన్ ఎ వే దట్ ఐ కెన్ హియర్ ఐ విల్ టెల్ యూ వెన్ యూ రీడ్ ఇట్ రాంగ్, ఇఫ్ యూ రీడ్ ఇన్ ఎ వే దట్ ఐ కెన్ హియర్ ఐ విల్ టెల్ యూ వెన్ యూ రీడ్ ఇట్ రాంగ్ అంటే నువ్వు కనుక నాకు వినపడేలా చదివినట్లయితే నువ్వు తప్పుగా చదివినప్పుడు నేను నీకు చెప్తాను, నువ్వు నాకు వినపడేలా చదివినట్లయితే నువ్వు తప్పుగా చదివినప్పుడు నేను నీతో చెప్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది. ఐ విల్ టెల్ యూ వెన్ యూ రీడ్ ఇట్ రాంగ్ అంటే నువ్వు తప్పుగా చదివినప్పుడు నేను నీతో లేదా నీకు చెప్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత తినకుండా పారేసావా, తినకుండా పడేసావా ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ త్రో ఇట్ అవే వితౌట్ ఈటింగ్ ఇట్, డిడ్ యూ త్రో ఇట్ అవే వితౌట్ ఈటింగ్ ఇట్ అంటే నువ్వది తినకుండా పడేసావా అనే అర్థం వస్తూ ఉంటుంది. డిడ్ యూ త్రో ఇట్ అవే అంటే నువ్వు పడేసావా అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. వై డిడ్ యూ త్రో ఇట్ అవే వితౌట్ ఈటింగ్ ఇట్, వై డిడ్ యూ త్రో ఇట్ అవే వితౌట్ ఈటింగ్ ఇట్ అంటే నువ్వు తినకుండా అది ఎందుకు పడేశావు, నువ్వు తినకుండా ఎందుకు పడేశావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే వై డు యూ త్రో ఇట్ అవే, వై డు యూ త్రో ఇట్ అవే అంటే నువ్వు ఎందుకు పడేస్తావు, నువ్వు ఎందుకు పడేస్తావు అనే అర్థం వస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మార్కులు ఎందుకు తగ్గాయి, మార్కులు ఎందుకు తగ్గాయి ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యువర్ మార్క్స్ గో డౌన్, వై డిడ్ యువర్ మార్క్స్ గో డౌన్ అని చెప్తూ ఉంటాము. అంటే నీ మార్కులు ఎందుకు తగ్గాయి, నీ మార్కులు ఎందుకు తగ్గాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే టెల్ మీ వై యువర్ మార్క్స్ ఆర్ గోయింగ్ డౌన్, టెల్ మీ వై యువర్ మార్క్స్ ఆర్ గోయింగ్ డౌన్ అంటే నీ మార్కులు ఎందుకు తగ్గుతున్నాయో నాకు చెప్పు, నీ మార్కులు ఎందుకు తగ్గుతున్నాయో నాకు చెప్పు అనే అర్థం వస్తూ ఉంటుంది. వై యువర్ మార్క్స్ ఆర్ గోయింగ్ డౌన్ అంటే నీ మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి అనే అర్థం వస్తుంది. అదే టెల్ మీ వై యువర్ మార్క్స్ డిక్రీజ్డ్ దిస్ టైమ్, టెల్ మీ వై యువర్ మార్క్స్ డిక్రీజ్డ్ దిస్ టైమ్ అంటే ఈసారి నీ మార్కులు ఎందుకు తగ్గాయో చెప్పు, ఈసారి నీ మార్కులు ఎందుకు తగ్గాయో చెప్పు అనే అర్థం వస్తూ ఉంటుంది. డిక్రీజ్డ్ అంటే తగ్గాయి అనే అర్థం వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.